నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్‌లో హెచ్ఎండిఎల్ లేఅవుట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంది కొత్త వాళ్ళు మన ఛానల్‌ని విజిట్ అవుతున్నారు కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను 5th ఫ్లోర్‌లో ఉన్న బాల్కనీ ఏరియా నుంచి మాట్లాడడం జరుగుతుందండి. నా వెనకాల వైపు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్డింగ్స్. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళేసి బిల్డింగ్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియా అండ్ బిల్డింగ్ ముందు ఉన్నటువంటి రోడ్డు అన్ని క్లియర్‌గా కవర్ చేసుకొని 5th ఫ్లోర్‌కి వచ్చేసి 5th ఫ్లోర్‌లో ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్‌లో భాగంగా అపార్ట్మెంట్ ముందున్న రోడ్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి 80 ఫీట్ రోడ్డు అండ్ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ అన్నది సెల్లార్ ప్లస్ స్టిల్ట్ అండ్ 5 ఫ్లోర్స్‌తో ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. ఫ్లోర్‌కి టోటల్‌గా 8 ఫ్లాట్ చొప్పున 40 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. స్పేసెస్‌గా ఉన్నటువంటి ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఏదైతే బ్యానర్ నెంబర్ కవర్ చేస్తున్నానో ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ అనేది నీట్‌గా రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ అనేది టోటల్‌గా 2250 స్క్వేర్ యార్డ్‌లో హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ అండ్ నీట్‌గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వాచ్‌మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. 100 మెంబర్స్ కెపాసిటీ ఉన్న బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. జిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ షార్ప్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 100 మెంబర్స్ సంబంధించిన బ్యాంకెట్ హాల్ అనేది క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్‌కి సంబంధించినటువంటి వాష్‌రూమ్స్ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. వాష్‌రూమ్స్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇది ఇంకా కొంచెం పెండింగ్‌లో ఉందండి. ఒకసారి ఫ్లాట్స్ అన్ని కంప్లీట్‌గా సేల్ అయ్యాయంటే మనకి ఇది హ్యాండ్ ఓవర్ చేసిస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. వాచ్‌మెన్ రూమ్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి మినీ జిమ్ రూమ్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి జిమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కింద 5th ఫ్లోర్‌లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ అది ఇటువైపు నుంచి మరొకసారి కవర్ చేయడం జరుగుతుందండి. చాలా నీట్‌గా ఎలివేషన్ రావడం జరిగింది. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని 5th ఫ్లోర్‌కి రావడం జరిగింది. 5th ఫ్లోర్‌లో ఉన్న కారిడార్ ఏరియా అండ్ లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. 1740 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్‌కి ఇవ్వడం జరిగింది. 100% వుడ్ తోటి దట్టు టేక్ వుడ్ తోటి చేయించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను అండ్ హాల్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. హాల్లో ఉన్న టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను అండ్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేశారు. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ కింద రెడీ చేశారండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్లాట్స్ అన్నది వితౌట్ ఫాల్ సీలింగ్ అండ్ వితౌట్ ఇంటీరియర్ వర్క్ తో సేల్ చేస్తున్నారు. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో క్లియర్ గా కవర్ చూపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. నీట్ గా డిజైన్ తోటి ఇక్కడ పూజా రూమ్ అనేది చేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. కిచెన్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. చాలా నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించడం జరిగింది. కిచెన్ లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ ప్లాట్ఫామ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఏదైతే మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నామో మోడల్ ఫ్లాట్ లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. నీట్ గా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. యాంటిస్కెట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ కవర్ చేస్తున్నాను. వెస్టర్న్ టాయిలెట్ కవర్ చేస్తున్నాను.
ఇక్కడ వాష్రూమ్‌లో వాడినటువంటి మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండ్ వాల్‌కొచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకటంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. నీట్‌గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్లాట్ ఓనర్ ఉన్నారో ఇక్కడ ఇంటీరియర్ వర్క్ చేయించుకోవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్‌గా వర్క్ అనేది చేయించుకోవడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న అటాచ్డ్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్‌రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న వాష్‌రూమ్ అనేది చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. వాల్‌కొచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. బాల్కనీ ఏరియా చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. పక్కన కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ వచ్చేసి ఇది వాసవి కన్‌స్ట్రక్షన్ సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ అండి. ఇప్పుడొచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, గెస్ట్ బెడ్‌రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్‌గా వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ వచ్చేసి నీట్‌గా టైల్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అండి. చాలా నీట్‌గా వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ ఓనర్ అనేది ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది డైనింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. నీట్‌గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. గెస్ట్ బెడ్‌రూమ్ క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్‌రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ ఏస్తారు. స్పేసియస్‌గా ఉన్నటువంటి బెడ్‌రూమ్ రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ గెస్ట్ బెడ్‌రూమ్‌లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ గెస్ట్ బెడ్‌రూమ్‌లో ఉన్న కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకొచ్చేసి ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2 అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నాగోల్ మెట్రో స్టేషన్‌కి ఎగ్జాక్ట్‌గా 300-400 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ సరౌండింగ్‌లో చూసుకున్నట్లయితే ఫుల్‌గా హైరైజ్ బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఉప్పల్ బగాయత్‌లో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నది రీసెంట్‌గానే ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ రేటు విషయం చూసుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ 6,500 కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఎమ్యూనిటీస్‌కి 8 lakhs రూపీస్ ఫిక్స్డ్‌గా కోట్ చేస్తున్నారండి. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఈ అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.